भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः। రెండవ అధ్యాయం రెండవ ఖండం 7వ మంత్రం. యస్ సర్వజ్ఞః సర్వవిత్ యస్యైష మహిమా భువి దివ్యే బ్రహ్మపురే హ్యేషః వ్యోమన్యాత్మా ప్రతిష్ఠితః. గురువుగారైనటువంటి అంగిరస మహర్షి శౌనకుడైనటువంటి తన శిష్యునితో అక్షర విద్యని గురించి వివరంగా వివరించిన తర్వాత ఆ అక్షర విద్యని ఎలా పొందాలి అనే విషయాన్ని ఉదాహరణ ద్వారా తెలియజేశారు. ధనుష్ని ఎలాగైతే సంధించి తన గమ్యాన్ని చేరుకుంటాడో ఒక విలుకాడు, అదేవిధంగా ముముక్షు అనే విలుకాడు. విలుకాడు అంటే ఆర్చర్, ద వన్ హూ డస్ అన్ ఆర్చరీ. అదే విధంగా అదే ఏకాగ్రతతో అదే నిశ్చితమైన బుద్ధితో ఆ బాణాన్ని నిశ్చితంగా ఎలాగైతే చేస్తారో అదేవిధంగా ముముక్షు మోక్షాన్ని ఇష్టపడేటటువంటి వ్యక్తి ఈ జీవితంలో నేను ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఆత్మజ్ఞానం అనే మాట ఎక్కువగా వినం. మనం వినే మాట ఏంటంటే ఆత్మ సాక్షాత్కారం. ఆ పదాన్ని నేను ఎక్కువగా వాడను, ఆత్మ సాక్షాత్కారం అనే పదాన్ని. అందుకని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దాన్ని. ఆత్మ సాక్షాత్కారం అని ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ సాక్షాత్కారం అనే పదం మన మార్గాన్ని తప్పేటట్లుగా చేసే అవకాశం ఉంది. ఇట్ ఈస్ ఎ మిస్లీడింగ్ వర్డ్. సో వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. జాగ్రత్తగా ఉండాలి. పుస్తకాలన్నీ కూడా అవే రాస్తాయి. రాసే వాళ్ళందరూ కూడా ఆత్మ సాక్షాత్కారం, సెల్ఫ్ రియలైజేషన్ అనే రాస్తారు. కానీ సంప్రదాయబద్ధంగా బోధన చేసేవాళ్ళు ఆత్మ సాక్షాత్కారం అనే పదాన్ని వాడరు. ఎక్కడా ఒక్కచోట కూడా ఆత్మ సాక్షాత్కారం అనే పదాన్ని శంకరాచార్యుల వారు ఉపయోగించరు. ఎందుకంటే సాక్షాత్కారం అనే పదం మనల్ని ఏం చేస్తుందంటే కళ్ళతో ఆత్మని చూడడం అనేటువంటి దృక్పథానికి తీసుకువెళుతుంది. అటువంటి దృక్పథం కలుగకూడదు. ఎందుకంటే ఆత్మ వేరుగా లేదు ఎక్కడో. ఆత్మ సాక్షాత్కారం అనే దానికంటే కూడా ఆత్మ జ్ఞానం అనే చెప్పాలి. ఎందుకంటే ఆత్మ సిద్ధ వస్తువు, అది ఎక్కడో పరోక్షంగా ఉన్నది కాదు, చూడడానికి వెళ్ళి ఎంతో దూరం. ఇది సిద్ధ వస్తువు. నేను ఆత్మనే అయి ఉన్నాను, కానీ అది నాకు తెలియకపోవడం అనేటువంటి అజ్ఞానం అనేటువంటిది
అది మూసేస్తున్నది ఆ జ్ఞానాన్ని, ఆత్మని, స్వరూపాన్ని. అందుకని ఆ అజ్ఞానం పోవడమే జ్ఞానం, ఆత్మ జ్ఞానం. ఆత్మ జ్ఞానమే మోక్షం. దాన్ని ఇంగ్లీష్లో లిబరేషన్ అంటారు. అదే అక్షర విద్య అని చెప్పారు ఇక్కడ. అక్షర విద్య అంటే సాక్షాత్కారం అంటే వేరుగా అనుకోవాకండి. అందుకని సాక్షాత్కారం అనేటువంటి పదాన్ని కొంచెం మన మనసులో నుంచి అవతల పెట్టడం మంచిది. క్షేమం కూడా మనకే. అది క్షేమం. క్షేమం అంటే ఏమిటి? పరిపూర్ణంగా శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి అంటే, మిస్కన్సెప్షన్ నుంచి బయటపడాలి అంటే కొన్ని పదాలు వాడకూడదు శాస్త్రంలో. ఆ ఓరియంటేషన్ వర్డ్స్ మమ్మల్ని ఆ ఓరియంటేషన్లో తీసుకువెళ్తాయి. అదే విధంగా చూస్తాం మనం ఆ దృష్టితోనే. అందుకని ఇక్కడ అక్షర విద్య, పరావిద్య, ఆత్మజ్ఞానం, బ్రహ్మ విద్య, ఇవన్నీ సినోనిమ్స్ అన్నమాట, పర్యాయ పదాలు. దాన్ని బోధిస్తున్నారు ఇక్కడ అంగిరసుల వారు. ఆ ఆత్మ ఎటువంటి స్వరూపం అంటే యహ సర్వజ్ఞ అన్నారు. యహ అంటే ఆత్మస్వరూపం, ఏదైతే ఉందో ఆ ఆత్మస్వరూపం. సర్వజ్ఞ అంటే జ్ఞ అంటే అన్ని తెలిసి ఉండడం. అన్ని అంటే ఎన్నండి అన్న, సర్వం అన్నారు. అన్ని అంటే అన్ని, అంతటా, అన్ని లోకాలలో అంతటా ఏదైతే ఉందో ఆ ఆత్మకి తెలుసు అని అర్థం. సర్వజ్ఞ. జ్ఞ అంటే నోవర్. సర్వం మీన్స్ ఆల్, ద నోవర్ ఆఫ్ ఆల్. ఇంగ్లీష్లో ఏం పదం చెప్తారు? ఆమ్నిషియంట్ అంటారు. స్పెల్లింగే రాదు ఫస్ట్. ఆమ్నిషియంట్ స్పెల్లింగ్ ఏంటండి అంటే కష్టం. సర్వజ్ఞ అంటే ఇంగ్లీష్లో ఆమ్నిషియంట్ అంటారు. అన్నీ తెలిసినటువంటి అని అర్థం. ఎవరు? ఈ ఆత్మస్వరూపం అన్నీ తెలిసినటువంటిది. అంతేకాకుండా సర్వవిత్ అని చెప్పన్నారు ఇక్కడ. సర్వవిత్. జ్ఞ అన్న విత్ అన్న జ్ఞాధాతు విత్ ధాతు రెండు ఒకటే అర్థం. తెలుసుకోవడం, టు నో అని అర్థం. జ్ఞాధాతు, ధాతు అంటే వెర్బ్. జ్ఞ అంటే తెలుసుకోవడం, టు నో. విత్ అన్నా కూడా టు నో. నేను ఇక్కడ చెప్పేటప్పుడు మీరు ఆ కమెంటరీస్ అవి చదవకండి ఏ పుస్తకంలో కూడా. నోట్స్ ఉన్న రాయడం, లేకపోతే వినడం, వింటూ నోట్స్ రాయడం, ఈ 3 పనులు చేయాలి. ఎందుకంటే మీకోసమే అది. ఓకే, నోట్స్ అన్నా రాస్తూ ఉండాలి, వింటూ రాస్తూ ఉండాలి, మధ్య మధ్యలో చూస్తూ వింటూ రాస్తూ ఉండాలి. లేకపోతే నేను చెప్పేది పూర్తిగా వినాలి. అలా అయితేనే మనం పరిపూర్ణంగా ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతాం. మనస్సు డీవియేట్ అవ్వకుండా ఉంటుంది. అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటా, చెప్పాను ఒకసారి, మళ్ళీ చెప్తున్నాను. సర్వవిత్ అంటే ఇక్కడ వ్యష్టి రూపేణ అని. వ్యష్టి అంటే ఏమిటి? ఆత్మ అన్ని శరీరాల్లో ఉన్నప్పుడు సర్వజ్ఞ. అదే ఆత్మ ఈ శరీరంలో ఉండి తెలుసుకుంటున్నప్పుడు సర్వవిత్. చిదాభాస రూపేణ సర్వవిత్, బింబ చైతన్య రూపేణ సర్వజ్ఞ. ద నోవర్ ఆఫ్ ఎవ్రీథింగ్ నోస్ దిస్ సర్వవిత్. ఎవరు? జ్ఞాని. ఆత్మ ఎవరైతే తన ఆత్మను తను తెలుసుకుంటాడో, ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం, బై నోయింగ్ విచ్ ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ నోన్. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం. సర్వవిత్ అంటే ఎవరు? జ్ఞాని. తన ఆత్మని గనక ఎవరైతే తెలుసుకుంటారో ఆ వ్యక్తి జ్ఞాని అని పిలువబడతాడు. ఆ జ్ఞాని సర్వవిత్ అని పేరు అతనికి. సర్వవిత్ అది ఇక్కడ. ఆమ్నిషియంట్ అంటే ఇన్ పర్టిక్యులర్గా ఉండేటువంటిది. సమష్టి వ్యష్టి. మ్యాక్రోకాసం లెవెల్ సర్వజ్ఞ, మైక్రోకాసం లెవెల్ సర్వవిత్. ఏమిటండి మైక్రో క్రో అని చెప్తున్నారు అంటే, బంగారం ఉంది కదండి, బంగారం చేతులకి గాజుల రూపంలో ఉంటుంది, మెడలో గొలుసు రూపంలో ఉంటుంది, చెవులకు దిద్దుల రూపంలో ఉంటుంది, వేలికి ఉంగరం రూపంలో ఉంటుంది. ఇది వ్యష్టి రూపం అంటాం, ఒక్కొక్కటి ఇండివిజువల్.
అన్నీ కలిపితే సమష్టి అంట. అన్ని ఆభరణాల్లో ఉన్నదేమిటి? బంగారం, గోల్డ్. సో సమష్టి అన్ని ఆభరణాలు ఒక చోట పెట్టి చూసినప్పుడు దాన్ని మ్యాక్రోకాసం అంటాం. విడివిడిగా చూసినప్పుడు మైక్రోకాసం అంటాం. విడిగా చూసిన బంగారమే కదా, అన్నీ కలిపిన బంగారం, పేరు తేడా అంతే. అన్నీ కలిపినప్పుడు సర్వజ్ఞ, విడిగా ఒక మనిషి ఒక వ్యక్తిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని చూసినప్పుడు సర్వవిత్. అర్థమైందా? అది యస్య ఏషః మహిమా భువి. ఈ ఆత్మ స్వరూపం యొక్క గొప్పతనం ఎటువంటిది అంటే, మహిమ, విభూతి, గ్లోరీ ఎటువంటిది అంటే, భువి ఈ యొక్క ప్రపంచంలో, ఈ సృష్టిలో అంతటా వ్యాపించి ఉన్నది. ఎవరి మహిమైతే ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నదో, యస్య మహిమ భువి అన్నారు. అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఏ ఆత్మ మూలంగానైతే ఈ సమస్త ప్రపంచం స్థితి రూపంలో ఉన్నదో, ఏ ఆత్మ మూలంగా అయితే ఈ ప్రపంచమంతా నిలకడగా ఉన్నదో, అన్ని జీవరాశుల్లో సద్రూపేణ చిద్రూపేణ, యాజ్ అన్ ఎగ్జిస్టెంట్ ప్రిన్సిపల్ అండ్ యాజ్ కాన్షియస్ ప్రిన్సిపల్. సద్రూపేణ అంటే ఎగ్జిస్టెంట్ ప్రిన్సిపల్. ఇప్పుడు క్లిప్ ఉన్నది అంటాం కదా, డెస్క్ ఉన్నది, పుస్తకం ఉన్నది, అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి ఉన్నది, ఇల్లు ఉన్నది. ఈ ఉన్నది ఉన్నది అనేది సంస్కృతంలో వాళ్ళు ఎగ్జిస్టెన్స్ అంటారు, సత్ అంటారు. సత్ అంటే ఏమిటి? ఉన్నది అని అర్థం. ఎగ్జిస్టెంట్ ఎవరు? ఆత్మస్వరూపం ఎగ్జిస్టెంట్. అదే ఏం చెప్తాం ఇంగ్లీష్లో? నేను, ఇంగ్లీష్లో ఐ యామ్ అంటాం. నేను ఉన్నాను, నేను ఉన్నాను. నేను అని ఆపుతామా? మా అబ్బాయి, ఏంటి మీ అబ్బాయి? తర్వాత ఏదో చెప్పాలి కదా. చదువుతూ ఉన్నాడు, ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ మనం వాడే పదాలే. ఆ సత్తు ఎగ్జిస్టెంట్ ప్రిన్సిపల్ అనగానే మనకేమిటో అయోమయంగా ఉంటుంది. అందుకనే ఈ ఉదాహరణ చెప్తున్నాను. అమ్మాయి ఉన్నది, చదువుతూ ఉన్నాడు, తింటూ ఉన్నాడు, నిద్రపోతూ ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ తింటూ అంటామండి, అనం కదా. ఆ ఉన్నాడు అనే పదాన్ని చేరుస్తాం. అదే సత్ ఎగ్జిస్టెంట్ ప్రిన్సిపల్. అంతేకాకుండా సెన్షియంట్, ద చైతన్యం, కాన్షియస్నెస్ అన్నాం కదా. చిత్ అంటే ఏమిటండి అంటే, చిత్ అంటే తెలుసు అని. నాకు తెలుసు, నాకు తెలుసు. ఏమని తెలుసు? మా అబ్బాయిని తెలుసు, మా ఇల్లని తెలుసు, ఇది నా శరీరం అని నాకు తెలుసు, ఇది నా పుస్తకం అని నాకు తెలుసు, ఇది నా వాచి అని నాకు తెలుసు. అంటే ఏమిటి అర్థం? నేను భోజనం చేసే భోజనం ఇది అన్నం అని నాకు తెలుసు, నేను తినాలని నాకు తెలుసు, నేను నిద్రపోవాలని నాకు తెలుసు. దట్ మీన్స్ ఐ నో, ఐ నో, ఐ నో. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ఫుడ్, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ బాడీ, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ మైక్, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ డెస్క్, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ హాల్, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ క్లాస్. సబ్జెక్ట్ నాకు తెలుసు. స్వామిని మాట్లాడుతున్నారు. దేని గురించి అండి? ముండకోపనిషత్తుని గురించి. ఏ భాషలో మాట్లాడుతున్నారండి? తెలుగులో మాట్లాడుతున్నారు, అప్పుడప్పుడు ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతున్నారు. అది తెలుసు. అంటే ఈ తెలుసు అనే పదం ఉన్నాను తెలుసు, ఉన్నాను తెలుసు, ఉన్నాను తెలుసు, ఈ రెండింటితోనే అంతా మన జీవితం ముడిపడి ఉన్నది. ఐ యామ్, ఐ నో, ఐ యామ్, ఐ నో. I am a wife. As a wife, I know I am. I know he's my husband, my son. దీన్ని ఈ నోయింగ్, ఈ ఉండడం అనేది రెండు లేకుండా మీరు ఏదైనా వ్యవహారం చేసి చూడండి. సాధ్యపడితే మీకు నోబెల్ బహుమతి ఇస్తారు
శాస్త్రమే ఇస్తుంది. ఇంతవరకు అటువంటి నోబెల్ బహుమతి తీసుకున్న వాళ్ళు ఎవరూ లేరు. ఇంతకుముందు రావడం అనేటువంటిది కూడా అసాధ్యం. ఎవరైనా ప్రయత్నం చేయదలుచుకుంటే చెయ్యండి. ఐ యామ్, ఐ నో, నేను ఉన్నాను, నాకు తెలుసు, ఈ రెండు లేకుండా వ్యవహారం చేయగలిగితే అంటే ఏమిటి? ఉన్నది ఐ నో, ఐ యామ్ అన్నది సత్ చిత్ ఆత్మస్వరూపం. అర్థమైందా? మహిమ, అది మహిమ. తర్వాత ఏషః ఆత్మ, ఈ ఆత్మ, ఏషః అంటే ఈ ఆత్మ, సెల్ఫ్. ఆత్మ అంటే ఆత్మ. ఆత్మ అంటే ప్రయాణం చేస్తుంది ఆత్మ అంటారు చూసారా, ఆ ఆత్మ కాదు మనం చెప్పేది ఇక్కడ. సూక్ష్మ శరీరం ఆత్మ. ఈ స్థూల శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఈ జీవ సూక్ష్మ శరీరం ప్రయాణం చేస్తుంది అంటుంటారే, డిపార్టెడ్ సోల్ అంటారు. మన ఆ సోల్ను గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. ఆ డిపార్టెడ్ సోల్ అని వాళ్ళు మాట్లాడేది ఏమిటి అంటే ఆ సూక్ష్మ శరీరం. ఇక్కడ మనం అనేటటువంటి ఆత్మ ఒరిజినల్ కాన్షియస్నెస్, అసలు స్వరూపం, అది అంతటా వ్యాపించి ఉన్నది. అది డిపార్టింగ్ అరైవల్ కడియాదు, డిపార్చర్ అరైవల్ లేనటువంటిది. నాకు ఆత్మజ్ఞానం ఎప్పుడు వస్తుందో అంటే ఏమిటి? ద అరైవల్ ఆఫ్ నాలెడ్జ్, సెల్ఫ్ అరైవల్ అనేటువంటిదే లేదు. మరి ఏమిటండి అన్న, అందుకనే చదువు ఉపనిషత్తు తెలుస్తుంది. ఏమిటి అంటే అది తెలుస్తుంది. ఏషః ఆత్మా హి వ్యోమ్ని ప్రతిష్ఠితః. ఎక్కడ ఉందండి ఈ ఆత్మ? ఏమిటో సత్ అంటున్నారు, చిత్ అంటున్నారు. ఏమిటి ఆత్మ ఎక్కడ ఉందంటారు? ఎక్కడో లేదు, వ్యోమ్ని. వ్యోమ్ని అంటే ఆకాశంలో. ఏ ఆకాశంలో? హృదయాకాశంలో, దివ్యే బ్రహ్మపురే వ్యోమ్ని. శరీరంలో ఉన్నటువంటి మనస్సు, ఆ మనస్సులో హృదయం, హృదయంలో మనస్సు, ఆ మనస్సు లోపల ఖాళీ స్థలం, ఆ ఖాళీ స్థలంలో ఉందిట. ఎప్పుడు చూస్తామండి? చూడలేవు, తెలుసుకోవాలి అంతే. ఏమండి, ఇంత కష్టపడి క్లాసుకు వస్తే ఆ బ్రహ్మపురంలో ఉన్నటువంటిది అంటే బ్రహ్మ నివసించే పురం బ్రహ్మపురం, ఆత్మనే బ్రహ్మం అన్నాం కదా, అవునా? ఈ ఆత్మ అంతటా వ్యాపించినప్పుడు ఏమన్నాం? బ్రహ్మం అన్నాం. అదే మన హృదయాకాశంలో ఉన్నప్పుడు ఆత్మ అన్నాం. ఆ బ్రహ్మం ఈ ఆత్మ ఒకటే కాబట్టి దీన్ని ఏమనొచ్చు? బ్రహ్మ ఉండేటటువంటి పురం కాబట్టి బ్రహ్మపురం. ఎక్కడన్నా ఉందండి ఏదైనా ఊరు బ్రహ్మపురం అని? పిఠాపురం ఇవన్నీ ఉన్నాయి కానీ బ్రహ్మపురం అని ఎక్కడా పెట్టలే ఎవరు. ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది, హృదయం. అది దివ్యే అని, అది సెన్షియన్స్ అన్న. దివ్య అంటే ఇది చిత్ అనేది. నేను చెప్పింది చిత్ అంటే ఏమిటి? దివ్యం. దివ్యం అంటే ఏమిటి? ఐ నో, ఐ నో, ఐ నో. దివ్యతి, ప్రకాశిస్తున్నదిట. ఎలా ప్రకాశిస్తున్నదండి? 1000 వాల్ట్ బల్బు మాదిరి ప్రకాశిస్తున్నదా అంటే అలా ప్రకాశించదు. ఏ చిత్ మూలంగా అయితే నువ్వు అన్ని తెలుసుకోగలుగుతున్నావో, ఏ చిత్ ఆత్మస్వరూపంగా నువ్వు ఆల్ ద థింగ్స్ యు ఆర్ ఏబుల్ టు నో బికాస్ ఆఫ్ హూమ్. ఏ ప్రకాశం వల్లనైతే మనం అన్ని తెలుసుకుంటాము అది కూడా దీపం అన్నాం. ఎందుకన్నాం దీపం? ఆ దీపం మూలంగా నేను అన్ని వస్తువుల్ని చూడగలుగుతున్నాను, తెలుసుకోగలుగుతున్నాను. అదేవిధంగా ఆత్మ కూడా దీపంతో పోల్చబడింది, దాన్నే దివ్యే అని చెప్పన్నారు. అంటే ఏమిటి? ఆత్మ మూలంగానే నేను చూడగలుగుతున్నాను, వినగలుగుతున్నాను, వాసన చూడగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను. కాబట్టి ఏ ఆత్మ మూలంగానైతే నేను అన్ని తెలుసుకోగలుగుతున్నానో ఆత్మని లైట్ అనడంలో తప్పు లేదు కదా కదా. ఆత్మని ప్రకాశం, స్వరూపం అన్నారు. అంతేకాని నిజంగా ఆత్మ ప్రకాశిస్తుందని చెప్పి ఎదురు చూడవాకండి. చాలామంది మెడిటేషన్లో కూర్చొని నాకు లైట్స్ అంతా కనపడుతున్నాయండి, చాలా ప్రకాశాలు చూస్తున్నాను నేను. నిన్న కూడా చూశానండి, నిన్న రాత్రి కూడా చూశాను. చూసావు కదా,
అంటే అది ఆత్మ కాదు అని అర్థం. ఎందుకంటే చూసేవాడే ఆత్మ కాబట్టి ఐ కెన్ నెవర్ సీ మై సెల్ఫ్ అన్నారు. నన్ను నేను చూడగలనా అండి? నేను ఆత్మస్వరూపం కాబట్టి శరీరం కాదు. నేను మనోబుద్ధి చిత్త అహంకార న అహమస్మి. నేనెవరిని మరి? చిదానంద స్వరూపం అహమస్మి. కాబట్టి ఆత్మస్వరూపమే నేనైనప్పుడు నన్ను నేను ఎలా చూసుకోగలుగుతానండి? బ్రహ్మపురే అది నేనే అని తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అంతేకాని చూడడం అనేటటువంటిది అసంభవం. ఎవరైనా చూశాము, చూస్తాము, చూపిస్తాము ఆత్మని అనంటే జాగ్రత్త. బివేర్ ఆఫ్ డాగ్స్ అని బోర్డు పెడతారు చూసారా, జాగ్రత్త అని. చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వ్యక్తి ఆ పరిసరాల్లోకి కూడా పోయినామంటే మన జన్మ వృధా అయిపోతుంది. శాస్త్రం సరిగ్గా చదివిన వ్యక్తి ఏనాడు ఆ పదాన్ని ఉపయోగించడు, అర్థం చేసుకున్న వ్యక్తి అంతకంటే ఉపయోగించడు. కాబట్టి శాస్త్రం ఎవరికి అయితే పరిచయం ఉండదో వాళ్ళు ఇలాంటి మాటలన్నీ మాట్లాడతారు. ఆలోచనా పరులు ఎవరు కూడా అటువంటి మాటల వల్ల వీళ్ళల్లో ఎటువంటి ప్రభావం కలగదు, పాపం అనుకుంటారు అంతే. ఆలోచనా పరులండి నేను చెప్పేది. థింకింగ్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ దీస్ స్టేట్మెంట్స్ ఆర్ ఇల్లాజికల్, దిస్ ఈజ్ నాట్ రైట్ అన్నారు. ఇది తప్పు. అందుకని ఇక్కడ బ్రహ్మపురే వ్యోమ్ని ప్రతిష్ఠిత ఆత్మ, అది తెలుసుకో, ఎక్కడో వెతకవాకు అని అర్థం. తర్వాత మంత్రం మనోమయ ప్రాణ శరీరనేత ప్రతిష్ఠితోన్న హృదయం సన్నిధాయ తద్విజ్ఞానేన పరిపశ్యంతి ధీరాః ఆనందరూపమమృతం యద్విభాతి. యత్ విభాతి, ఏదైతే ఆనందం స్వరూపంగా ప్రకాశిస్తున్నదో. ఒక ఉదాహరణ ద్వారా మనం ఇంకా బాగా అర్థం చేసుకునే విషయం ఏమిటంటే, ఎలాగైతే వేడి నీళ్లల్లో ఉష్ణత ఉంటుంది, అగ్ని స్వరూపం ఉంది, అగ్ని స్వరూపమే కదా ఉష్ణం రూపంలో మనకు తెలుస్తుంది. వేడి అంటే ఏమిటి? ఉష్ణం. ఉష్ణం అంటే ఏమిటి? అగ్ని స్వరూపం. వేడి నీరు అంటాం. ఒక ఇనుప బంతిని, ఇనుముతో చేసినటువంటి బంతి, ఐరన్ బాల్ అంటాం. ఐరన్ బాల్, తెలుగు వాళ్ళందరం ఐరన్ అంటాం. పక్కా ఇంగ్లీష్ అయితే ఐరన్ అనాలి. ఐరన్, ఆర్ సైలెంట్. ఓకే, మన తెలుగు వాళ్ళమా కాదని కనిపెట్టేస్తారు వాళ్ళు. ఐరన్ అన్నామంటే తెలుగు వాళ్ళని అర్థం. ఐరన్. ఓకే, ఆ యొక్క దాన్ని కనుక నిప్పులో కాలిస్తే ఉష్ణత ఉంటుంది, వేడిగాను ఉంటుంది, ప్రకాశంగాను ఉంటుంది. ఇది ఉష్ణ సంబంధం వల్ల వేడిని తీసుకుంది. నీరు ఉష్ణ సంబంధం వల్ల గ్యాస్ స్టవ్ మీద పెట్టడం వల్ల వేడెక్కినాయి. రెండు వేడిని తీసుకున్నాయి, కానీ నీరు ప్రకాశాన్ని తీసుకోలేదు. ఉష్ణం యొక్క ప్రకాశాన్ని, అగ్ని యొక్క ప్రకాశాన్ని తీసుకోలేదు. కానీ ఈ ఇనుముతో చేసినటువంటి బంతి ఉంది చూసారా, నిప్పులో కాల్చడం వల్ల అగ్నిలో వేడిని తీసుకుంది, ఉష్ణాన్ని తీసుకుంది, ప్రకాశాన్ని కూడా తీసుకుంది. అందుకని అది రెడ్ బాల్, రెడ్ ఐరన్ బాల్ అంటాం కదా.
కాలుతున్న ప్రకాశిస్తున్న ఇనుముతో చేసినటువంటి బంతి అంటాం. ఐరన్ బాల్ అంటే ఏమిటి అర్థం? ఈ యొక్క ఐరన్ బాల్కి శక్తి ఏమిటి? ఆ అగ్నిలో ఉన్నటువంటి ఉష్ణాన్ని తీసుకోవడమే కాకుండా దానిలో ఉన్న ప్రకాశాన్ని తీసుకునే శక్తి కూడా ఉంది. కానీ నీరుకి శక్తి లేదు. చూసారా? అదేవిధంగా అన్ని జీవరాశుల్లో యానిమేట్, ఇన్యానిమేట్ అంటారు చూసారా? యానిమేట్ అంటే ఏమిటి? కదిలేవి, ప్రాణం ఉన్నటువంటివన్నీ కూడా సద్రూపాన్ని, చిద్రూపాన్ని తీసుకున్నాయి ఆ బ్రహ్మస్వరూపం నుంచి. కానీ ఈ యొక్క డెస్క్, మైక్ ఇవన్నీ కూడా సత్తును మాత్రమే తీసుకోగలిగినాయి, చిత్తును తీసుకోలేదు. చిత్తు ఉన్నప్పటికీ కూడా మేనిఫెస్ట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే సూక్ష్మ శరీరం లేదు, స్థూల శరీరం ఉంది. డెస్క్కి తెలుసా, నేను డెస్క్నండి స్వామిని మీరు పట్టుకున్నారు, ఎవ్రీ సోమవారం వచ్చి పుస్తకం పెట్టి యూజ్ చేసుకుంటున్నారా అని చెప్పగలదా డెస్క్? దానికి ఆ శక్తి లేదు. కానీ జీవరాశులకి వాటికి అది ఆర్ కాన్షియస్ ఆఫ్. అందులో అన్ని జీవరాశుల్లోకి హ్యూమన్ బీయింగ్ చాలా గొప్ప. వాటికి ప్రాణం ఉన్నది, అవి జీవులే. అయినప్పటికీ సచ్చిత్ ఉన్నప్పటికీ కూడా మనకు సిక్స్త్ సెన్స్ ఉండడం వల్ల వీఆర్ ద క్రౌన్ ఆఫ్ దిస్ క్రియేషన్. ఈ క్రియేషన్ సృష్టిలో కిరీటం లాంటి వాళ్ళం మానవ జన్మ అంటే. కిరీటం లాంటి వాళ్ళమే అయినప్పటికీ అప్పుడప్పుడు ఆ పదాలు వాడుతుంటారు. రే డాంకీ, డాగ్ అని నిలుపుంటుంటారు. ఏం చేస్తాం మరి వాళ్ళకి? ఆ మనుషుల జన్మ యొక్క శ్రేష్టత తెలుసుకోకపోవడం వల్ల ఆ పదాలు వాడతారు. అలా వాడడం మహాదోషం. యాక్చువల్గా వాడకూడదు. మనిషికి సిక్స్త్ సెన్స్ ఉంది కదా. ఇప్పుడు అర్థమైందా? ఆ ఎగ్జామ్స్లో ఎలాగైతే ఒక దాంట్లో 2 తీసుకోబడినాయి, జలంలో 1 మాత్రమే. అది సత్ చిత్. ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఈ శరీరంలో సత్, ఐయామ్ అన్నది సత్, ఐయామ్ ఎగ్జిస్టెంట్. తర్వాత ఐ నో, KNOW, నాకు తెలుసు అనేది చిత్ రూపం. సత్ చిత్ అనేవి ఎక్కువ మేనిఫెస్ట్ అవుతున్నాయి హ్యూమన్ బీయింగ్స్లో. డాగ్కి తెలియదు ఐఆమ్ డాగ్, ఐఎమ్ ఏ సినిమా యాక్ట్రెసెస్ డాగ్, ఐఎమ్ గోయింగ్ ఇన్ ద ఏసీ కార్, నేను ఏసీ కార్లో పోతున్నాను ఈరోజు, ఫలానా సినిమా యాక్టర్ యొక్క డాగ్కి తెలుసా అండి? తెలియదు. సత్ ఉంది, చిత్తు కూడా మేనిఫెస్ట్ అయ్యేటటువంటి అంత శక్తి లేదు దాంట్లో. కానీ హ్యూమన్ బీయింగ్కి శక్తి ఉంది. అది ఇప్పుడు అర్థమైందా హ్యూమన్ లైఫ్ యొక్క గొప్పతనం? ఆడవాళ్ళు అంటుంటారు, అడవిలో చెట్టు అయి పుట్టినా బాగుండేది, ఈ మనిషి అయి పుట్టాను, అందులో స్త్రీ జన్మ ఎత్తాను. ఆడ జన్మని ఒక సినిమాయే వచ్చింది. అట్లా తక్కువగా చూసుకోకూడదు. చెట్టై పుట్టడం ఏమిటి అడవిలో? మనిషి జన్మిస్తే ఇంత పుణ్యం చేసుకొని వచ్చి మళ్ళీ అడవిలో చెట్టై పుడతానంటావేమిటి? అంటే జన్మ, ఇంకా చెప్పాలి అంటే స్త్రీ జన్మ మహా ఉన్నతం, పరమ ఉన్నతమైనటువంటిది స్త్రీ జన్మ. అది ఎందుకండి అంటే, నవరాత్రులు వస్తున్నాయి కదా, మీరు చదవండి దేవి భాగవతం, మీకు తెలుస్తుంది. ఆ సబ్జెక్ట్ వేరే, అందుకని ఆ ఉదాహరణ చెప్పాను. ఇప్పుడు సచ్చిత్ అంటే మీకు అర్థమై ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ ఆత్మని గురించి ఇప్పుడు వ్యోమ్ని ప్రతిష్ఠిత అని ఎందుకు చెప్పారంటే, ఈ జ్ఞానం పొందడం కష్టమని అనిపిస్తే నీకు ధ్యానం చెయ్యి. ఈ ఆత్మని ఆత్మధ్యానం అంటారు. ఆ పరబ్రహ్మమే ఇక్కడ లభిస్తున్నాడు అని చెప్పి ధ్యానం చేస్తే నీకు క్రమముక్తి అయినా వస్తుంది, కనీసం క్రమముక్తి వస్తుంది. అందుకని అహంగ్రహ ఉపాసన చేస్తారు. అహం, నేనే ఆ పరమాత్మని అని చెప్పి ఆవాహనం చేసుకుంటారు. చేసుకొని వాళ్లకు వాళ్లే పూజ చేసుకుంటారు. శరీరాన్ని శరీరంగా చూడరు. దేహో దేవాలయస్య ప్రోక్త, జీవో దేవ సనాతన అన్నారు.
ఈ దేహమే దేవాలయం. ఈ కనీసం క్రమముక్తి అయినా లభిస్తుంది ఉపాసన ద్వారా. అహంగ్రహ ఉపాసన అని తైత్రీయ ఉపనిషత్తులో వస్తుంది. చాలా ఎలాబరేట్ ఉపాసన అది. అందుకని ఓం ఓంని ప్రతిష్ఠాత అని చెప్పింది. అందుకోసమే ఇక్కడే ధ్యానం చెయ్యొచ్చు. తెలుసుకోవాలని ప్రయత్నం చెయ్యి. ఒకవేళ తెలుసుకోకముందే శరీరం వదిలిపెట్టావనుకో అజ్ఞానంతో, క్రమముక్తి వస్తుంది. డోంట్ వర్రీ, అటెండ్ ద క్లాస్ అని అర్థం. అర్థం కాకపోయినా పర్వాలేదు, క్లాస్కి రా అని. అదేమిటండి స్వామిని బాగానే అర్థమవుతుందండి మాకు అని అంటే చాలా సంతోషం. అర్థమైతే మహా సంతోషం, అర్థం కాకపోయినా సంతోషమే నాకు. ఎందుకంటే అర్థమైతే ఆశ్చర్యం, అర్థం కాకపోయినా ఆశ్చర్యమే. చిన్మయానంద అంటుండేవారట, అసలు ఈ విద్యని అందరికీ చెప్పకూడదు, సాధన చతుష్టయ సంపత్తి లేని వాళ్ళందరికీ, అధికారం లేని వాళ్ళకి చెబితే మహాదోషం అని చెప్పి పరంపరలో ఉండేది. వారన్నారు అనేవారుట, అసలు ఎవరికి అర్థం అవుతున్నది ఇప్పుడు, ఇది చెప్పినా కూడా అర్థం కావట్లేదు కాబట్టి నో ప్రాబ్లం అనేవాళ్ళుట ఆయన జోక్గా. అర్థం చేసుకునేవాళ్ళు ఉన్నారనుకోండి, లేకపోతే ఈ విద్య ఎలా వస్తున్నది మనకు అంటే మోస్ట్లీ అని అర్థం. సాధారణంగా అర్థం కావడం చాలా కష్టం. ఉత్తమ అధికారులు ఎక్కడో ఉంటారు, మధ్యమ అధికారులు ప్రయత్నం చేస్తారు, మంద అధికారులకి క్రమముక్తి. ఓకే, అందుకని రావడం మంచిదే క్లాస్కి. ఇదంతా నాకు పబ్లిసిటీ కోసం. మీరు క్లాసుకి రాకుండా ఎక్కడ వెళ్ళిపోతారని నా భయం. ఎందుకంటే ఉపనిషత్తులు అర్థం చేసుకోవడానికి కనీసం 6-7 సంవత్సరాలు పడుతుంది. అసలు ఏమిటి ఈ విషయం అని తెలియడానికే. అప్పటిదాకా నేను ఆ స్టూడెంట్స్ వెళ్ళకుండా జారకుండా పట్టుకోవాలి. ఇది చాలా పెద్ద ప్రయత్నం టీచర్కి. అలా ప్రయత్నం చేసి వాళ్ళలో జిజ్ఞాస కలిగించి ముముక్షుత్వం కలిగించి అప్పుడు అవునండి నిజంగా శాస్త్రం చదవాలి అన్నప్పుడు ఆహా ఇంక ఈ స్టూడెంట్ ఎక్కడికి వెళ్ళాడు అని తెలిసిన తర్వాత ఇంకా ధైర్యంగా ఆ గురువు గారు ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతారనమాట సబ్జెక్ట్లో. అప్పటిదాకా కథలు చెప్పి విన్నవి చెప్పి అవి చెప్పి జోకులు చెప్పాలి. ఏం చేస్తాం? ఎలాగైతే అమ్మ ఆ బిడ్డ ఎదిగే వరకు కష్టపడుతుంది కదా పోషించడానికి. అన్నం తిననంటాడు, అక్కడికి పోతాడు, ఇక్కడికి వెళ్తాడు, తిననంటాడే. అమ్మ ఏం చేస్తుంది? అది చూపించి ఇది చూపించి అన్నం పెట్టి వాడిని పెద్దవాడిని చెయ్యాలి కదా. అలాగే గురువు గారు కూడా, ఏ గురువైనా అంతే. సరే, ఈ ఆత్మ ఏం చేస్తుందట? మనోమయ ప్రాణ శరీర నేత. నేత అంటే ఏమిటి? నాయకుడు అంటాం. నాయకుడు అంటే లీడ్ చేసేవాడు అని అర్థం. లీడ్ చేసేవాడు ఏంటంటే ఎవరిని లీడ్ చేస్తున్నాడు? మనస్సుని ప్రాణాన్ని నడిపిస్తున్నాడట. ఎవరండి? ఆత్మ. ఎవరండి ఆత్మ? నా అసలు స్వరూపం. అది నేను చెప్పే విషయంలో ఎప్పుడైనా ఏం చెప్తానంటే ఆ ఆత్మ నడిపిస్తున్నది, ఆ ఆత్మ ఈ ప్రాణాన్ని నడిపిస్తున్నది అని నేను చెప్తూనే ఉన్నాను అనుకోండి ఒక 6 సంవత్సరాల పాటు. ఓహో ఆత్మ నడిపిస్తున్నది, ఆత్మ నడిపిస్తున్నదే అనుకుంటాడు. కానీ నేను అందుకని అప్పుడప్పుడు రిమైండ్ చేస్తుంటాను, ఆ నడిపిస్తున్న ఆత్మ ఎవరో కాదు, నేనే, నా నిజస్వరూపం. శరీరం మనస్సుకు అతిరిక్తమైనటువంటి ఈ సచ్చిత్ స్వరూపాన్ని నేనే అనేటువంటిది అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను. లేకపోతే అసలు విషయాన్ని మర్చిపోతాం. అర్థమైందా? మనోమయ ప్రాణ శరీర నేత. ఒక డ్రాయింగ్ గీసుకోండి, సర్కిల్, బాడీ ఇట్లా గీస్తుంటా నేను కూడా నోట్స్ రాసేటప్పుడు స్వామీజీ చెప్పినప్పుడు. ఎందుకంటే బాగా అర్థం కావాలి కదా. శరీరం లోపల ప్రాణ ఉన్నో లేయర్, తర్వాత ఇంకొక లేయర్, ఇంకొక సర్కిల్, తర్వాత ఇంకొక సర్కిల్, అట్లా 5 సర్కిల్స్, మధ్యలో ఒక డాట్. బయట ఉన్నటువంటిది ఏమిటి? శరీరం, బయట ఉన్న సర్కిల్. లోపల ఉన్నటువంటిది ప్రాణం, ఆ తర్వాత ఉన్నటువంటిది మనస్సు. ఆ మనస్సులో విజ్ఞానమయ కోశం, అదిలో బుద్ధి, ఆ బుద్ధే విజ్ఞానమయ కోశం. ఆ బుద్ధిలో వచ్చే ఆలోచన, ఆ ఆలోచనని ఎవరు ప్రకాశింపజేస్తున్నారు అంటే ఆత్మస్వరూపం. ఇంకా ఈజీగా అర్థం కావాలంటే
నా శరీరం, నా ప్రాణం, నా మనస్సు, నా బుద్ధి, నా ఆనందం అంటాం కదా. అంటే శరీరం నాది, ప్రాణం నాది, మనస్సు నాది, బుద్ధి నాది. ఏదైతే నాది అంటానో అది నేను కాదు. ఇట్స్ ద ఈజియెస్ట్ వే ఆఫ్ కమ్యూనికేషన్ కదా. దిస్ ఈజ్ మై వాచ్, ఇది నాదండి గడియారం. నేను గడియారాన్ని కాదు కదా. ఈ ఇల్లు నాది అంట, అంటే నేను ఇల్లుని కాదు కదా. అంటే ఇల్లులో ఉండేవాడు వేరు, ఇల్లు వేరు. ఎప్పుడైతే ఏదైతే నాది అంటానో, ఇట్ ఈస్ మైన్ అంటానో, ఇట్ ఈస్ నాట్ మీ అని అర్థం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది అర్థమైతే వేదాంతం అంతా అర్థమవుతుంది. ఏదైతే నాది అని చెప్తానో అది నేను కాదు, అది నాకంటే భిన్నమైనది. వాట్ ఎవర్ ఈజ్ పొసెస్డ్ బై మీ ఈజ్ నాట్ మీ. ఐ ఆమ్ ద పొసెసర్ ఆఫ్ దట్. ద పొసెసర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద పొసెస్డ్. ద ఈజియెస్ట్ వే టు ఎంక్వైరీ, టు డూ ఎంక్వైరీ. విచారణ చేయడానికి ఇది సులభమైనటువంటి మార్గం. కాబట్టి ఈ మనస్సుని నడిపించేది ఎవరు? నేనే ఆత్మస్వరూపాన్ని. ప్రాణాన్ని నడిపించడం అంటే ఏమిటి? ప్రాణం ఉండేట్లుగా చేస్తున్నది ఈ శరీరంలో. ఈ శరీరం ఉండడానికి, ప్రాణం ఉండడానికి, మనస్సు ఉండడానికి ఎవరు కారణం అంటే ఈ ఆత్మ. ఆ ఆత్మే నేను. అంగిరసుల వారు చెప్తున్నారు శౌనకుడికి, ఆ ఆత్మస్వరూపం నువ్వే, దానివల్లనే ఈ శరీరం మనసు నడుస్తున్నాయి. ప్రతిష్ఠిత అన్నే హృదయం సన్నిధాయ. ఈ అన్నే అంటే ఈ శరీరమునందు అన్నంతో చేయబడినటువంటి ఈ శరీరం. అన్నం అంటే బియ్యంతో వండినటువంటి అన్నమే కాదు, ఏ ఆహార పదార్థమైనా అన్నమే. బార్లీ అయినా అన్నమే, గోధుమైనా అన్నమే, ఏదైనా సరే, వరి బియ్యమైనా అన్నమే. ఆహారం, ఈ శరీరం ఆహారంతో చేయబడింది కదా. అన్నే ప్రతిష్ఠిత. ఎక్కడుందండి ఆత్మ ఇప్పుడు? ఎవరైతే ఈ మనస్సుని నడిపిస్తున్నారో, ప్రాణాన్ని నడిపిస్తున్నారో, ఈ ఆత్మ ఎక్కడుందండి? బయట ఉన్నదా? ముండకోపనిషత్తు ప్రమాణం, అథర్వణ వేద ప్రమాణం ఏమిటిది? అన్నే ప్రతిష్ఠిత, నీ శరీరంలోనే ఉన్నది అన్నారు. ఆ శరీరంలో ఎక్కడ ఉన్నదండి అన్నారు? హృదయే, హృదయంలో ఉంది. అంటే విజ్ఞానమయ కోశం అని అర్థం. ద ఇంటలెక్చువల్ బాడీ, బుద్ధిలో అన్నమాట. ఆ బుద్ధిలో హృదయే సన్నిధాయ. సన్నిధాయ అంటే ఆ శరీరాన్ని నిలపడానికి అనమాట, ఉంచడం అని అర్థం. సన్నిధానం అంటే ఏమిటి? ఉంచడం. ఆ స్థలంలో ఉంచబడింది. ఉంచబడింది అంటే ఏమిటండి? వచ్చి ఇందులో చేరిందా ఆత్మ? చిన్నగా మా అమ్మ పొట్టలో ఉన్నప్పుడు నేను, ఆ ఆత్మ చిన్నగా వచ్చి మా అమ్మ పొట్టలో చేరిందా అండి అన్నాడు. కథలు చెప్తారు చిన్నప్పుడు మనకు. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక అని పాట. నానూరు విళయాట్టు బొమ్మయ్య తమిళంలో. అంటే అంతటా వ్యాపించినటువంటి ఆత్మ శరీరంలో ప్రవేశిస్తుందండి. ఆలోచించండి. ఆత్మ సర్వగత, అంతటా వ్యాపించింది. అంతటా వ్యాపించినటువంటి ఆత్మ శరీరంలో ప్రవేశించాల్సిన అవసరం ఏముంటుందండి? పాట్ ఉంది కదా, కుండ, పాటును తయారు చేయంగానే ఆకాశం వచ్చి ఆ కుండలో ప్రవేశిస్తుందా? ప్రవేశించదు కదా. ఆకాశం ఉన్నది, కుండ చెయ్యంగానే ఏమవుతుంది? ఆ కుండలో కూడా లభిస్తుంది ఆకాశం. ద అవైలబిలిటీ అన్నారు. అందుకే శంకరాచార్యుల వారు భాష్యంలో ప్రతిష్ఠిత అంటే ఉంచబడినది అని చెప్పి అర్థం తీసుకోవద్దు, ఉపలబ్ధి స్థానం అని చెప్పంటారు వారు, ఆచార్యుల వారు. ఉపలబ్ధి స్థానం, ద అవైలబుల్ ప్లేస్.
హృదయం. అది అర్థం అక్కడ. సన్నిధాయ హృదయం. ప్రతిష్ఠిత అంటే ఇన్స్టాల్ చేయడం అనమాట. హృదయంలో ఇన్స్టాల్ చేయబడడం. చేసింది అది ప్లేసింగ్ ఇన్ ద హార్ట్ అని అర్థం. ఈ వర్డ్స్ని చూసారా ఎలా మిస్లీడ్ చేస్తాయో. అందుకనే గురువు ముఖ్యం. ఉదాహరణ చెప్పాను, అందుకని పార్ట్ స్పేస్ అనేటువంటిది అందులో చేరడం అనేటువంటిది లేదు. ఏమండి ఈ హాల్ కట్టిన తర్వాత ఆ టోటల్ స్పేస్ వచ్చి ఈ హాల్లో చేరిందండి? అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆకాశం, ఈ స్థలం చేరే పని లేదు. హాలే ఈ స్థలంలో ఉన్నది. అప్పుడు ఏం చెప్పాలండి? ఈ శరీరమే అంతటా ఆత్మస్వరూపం ఉండడం వల్ల ఈ శరీరం ఆత్మలో ఉన్నది కాబట్టి ఆ ఆత్మ హృదయంలో ఉంటుందా ఉండదండి? మరి ఎందుకయ్యా బయట వెతుకుతావు అంటే, అవునండి ముండకోపనిషత్తు చదవలేదు కదా అందుకని వెతుకుతావు అన్నారు. చదివితే వెతకాల్సిన పని లేదు. చదివితే ఏం తెలుసుకుంటాం? అర్థం చేసుకుంటాం. ఆత్మ హృదయంలో ఎలా లభిస్తుందండి అన్నారు. ఉళ్ళ నోక్కి పారు అని తమిళ్లో చెప్తారు. ఉళ్ళ నోక్కి పారు అంటే గో ఇన్సైడ్ డీప్ అన్నాడు. ఎందుకండి? అందుకని చాలామంది శరీరం కోసి కూడా చూశారు. డాక్టర్లు అందరూ అది కనపడితే డిసెక్షన్ చేస్తున్నారు కదండి. వీళ్ళందరూ పెథాలజీ డిపార్ట్మెంట్లో వాళ్ళందరూ డిసెక్షన్ చేస్తున్నారు కదా బాడీని. అప్పుడు ఆత్మ కనపడాలి కదండి. ఈ సైంటిస్టులందరికీ ఆత్మ కనపడాలి కదా. కప్పని కోస్తున్నారు, బొద్దంకుల్ని కోస్తున్నారు, ఎలుకల్ని కోస్తున్నారు, అన్ని కోస్తున్నారు ఆత్మని కనుక్కోవడానికి. కనపడటం లేదే అన్నాడు. అయ్యా అది కంటికి కనపడదు అన్నారు. ఎత్తదద్రేషం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షుశ్రోత్రం తదపాణి పాదం. ఎందుకంటే నేనే ఆత్మస్వరూపాన్ని, నేనే ఆత్మస్వరూపాన్ని చూడగలుగుతానండి. చూడడానికి ప్రయత్నం చేయడంలో ఎంత మూర్ఖత తెలుస్తున్నది. సో కాల్డ్ ఇంటెలిజెంట్ పీపుల్ థింకింగ్ దే ఆర్ ఇంటెలిజెంట్, తెలివిగల్ల వాళ్ళం అనుకుంటూ బయట వెతుకుతున్నాడే పాపం. నేను అంటలేదండి పాపం అని, ఉపనిషత్తు అంటోంది. సన్నిధాయ. ఇదంతా వెతికే వాళ్ళందరూ కూడా అజ్ఞానులు. కానీ కొంతమంది ధీరాహ అన్నారు. ధీరాహ అంటే ధైర్యం కలవాళ్ళండి. ధైర్యం కలవాళ్ళు అంటే నిజంగా ధైర్యమా? బుద్ధిమంతులు అని అర్థం. బుద్ధిమంతులు అంటే మా అబ్బాయి చాలా బుద్ధిమంతుడండి అంటారు. ఆ బుద్ధిమంతుడు కాదు ఇక్కడ. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్. ఎవరికైతే ఈ ప్రాపంచం అంతా కూడా మిథ్య, ఇందులో ఏమీ లేదు, ఉన్నటువంటిది ఏదో పరమాత్మ స్వరూపం ఉంది, దాన్ని తెలుసుకోవాలని ఎవరైతే ప్రయత్నం చేస్తారో అహోరాత్రులు శరీరాన్ని పోషించుకుంటూనే, వ్యవహారాలు చూసుకుంటూనే మనస్సుని పరిపూర్ణంగా అటువైపు మళ్ళిస్తారు. ఎటు? షనాయ్ నగర్, షిరిడి సాయి హాల్. వినాలి, శాస్త్రం తెలుసుకోవాలి. శాస్త్రం వైపు ఎవరైతే మళ్ళిస్తారో వాళ్ళు ధీరులండి. మీ అందరికి టైటిల్ ఇచ్చేశారు, ధీరాహ అన్నారు కదా. ధీరాహ అమృతం పరిపశ్యంతి ఆనందరూపం యత్ విభాతి. వాళ్ళు తెలుసుకోగలుగుతారు. పరిపశ్యంతి, పశ్యంతి అంటే చూస్తారు అని అర్థం. మళ్ళీ చూడండి మిస్లీడింగ్ వర్డ్. ఎవరు చెప్పింది? ఉపనిషత్తే. అక్కడ శంకరాచార్యుల వారు మళ్ళీ భాష్యం రాస్తారు. పశ్యంతి అంటే ఇల్లాజికల్. కన్నుతో చూడడం ఏమిటి ఆత్మని? చూడటానికి అదైనా వస్తువా? ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ టు సీ. పరిపశ్యంతి అంటే సర్వత్ర పూర్ణం పశ్యంతి, అంతటా నిండినటువంటి ఆత్మని తెలుసుకుంటారు అని అర్థం. ఉపలబ్ధి. ఇక్కడ ఆత్మస్వరూపం, నేనుగా ఆత్మస్వరూపంగా నేను లభిస్తున్నాను, నాకు నేనే అనేటువంటి జ్ఞానం కలుగుతుంది ఈ ధీరులకి. ఎవరండి ఆ ధీరులు? సాధన చతుష్టయ సంపన్నులు అని చెప్పి ఆచార్యుల వారు చెప్తారు. ఎవరికైతే వివేక, వైరాగ్యం, శమ, దమాది షట్క సంపత్తి ఉంటుందో, నిర్మలమైన మనస్సు, ఇంద్రియ నిగ్రహం, శరీర నిగ్రహం,
మనోనిగ్రహం, సూక్ష్మమైన బుద్ధి ఇవన్నీ ఉంటాయో, భక్తి శ్రద్ధలు ఉంటాయో శాస్త్రం మీద, వాళ్లకు మాత్రమే, ఆ ధీరులకు మాత్రమే ఇది లభిస్తుంది. ఈ జ్ఞానం లభిస్తుంది, మరెవ్వరికీ లభించదు. కాబట్టి నేను ధీరుణ్ణా కాదా, ధీరు రాలినా కాదా చూసుకోవాలి మనం. కాకపోతే పూర్తి చేసుకోవాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటాం చూసారా, క్వాలిఫికేషన్స్. టోఫెల్ గీఫెల్ ఎగ్జామ్స్ అని టాట్ రికాట్ అన్ని రాస్తున్నారు చూసారా. అమెరికన్ ఇంగ్లీష్ మాట్లాడడానికి ఒక ప్రత్యేకమైన కోర్సు. అన్ని కోర్సులు కష్టపడతాడు, కానీ బ్రహ్మ విద్య నేర్చుకోవాలంటే మనస్సే రాదు. ఇవన్నీ పాత చింతకాయ పచ్చడండి అంటాడు, అక్కడికి పోయి భజన చేస్తాడు తిరిపి. ఇక్కడ ఉన్నప్పుడు ఈ దేశం, ఈ కల్చర్ ఇవన్నీ పట్టలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లే ఆ స్టోరీ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రపంచం, ఆ వాతావరణం చూసి ఇది ఒక జీవితమా, వీళ్ళు మనుషులా, వీళ్ళు ఎలా జీవిస్తున్నారు, వీళ్ళకి ఏమిటి గమ్యం అనేటువంటిది అని ఆలోచించి అక్కడికి పోయి వరలక్ష్మి వ్రతం చేస్తాడు, వినాయక చవితి వ్రతం చేస్తాడు. ఇక్కడ ఉన్నప్పుడు నమస్కారం కూడా చేశారు. అక్కడ తూరపు కొండలు నునుపు, ఏం చేస్తాం, అక్కడికి వెళ్ళైనా చేయి నాయనా, ఏదో బుద్ధి పుడితే చాలు. అందుకని అది మనం ఇక్కడ ఉన్నప్పుడే, ఈ యొక్క ధర్మంలో, ఈ సంస్కృతిలో ఉన్నప్పుడే దీని విలువ తెలుసుకోవాలి. అవకాశం పోతే మళ్ళీ రాదు. ఆపర్చునిటీ విల్ నాక్ ద డోర్ ఓన్లీ వన్ టైమ్, నాట్ సెకండ్ టైం. పరిపశ్యంతి ధీరాహ యత్ విభాతి, ఏదైతే హృదయంలో ప్రకాశిస్తున్నదో దాన్ని తెలుసుకుంటాడు ఈ ధీరుడు. సరేనండి, తెలుసుకుంటే ఏమిటి ఫలం అన్నారు అంటే 9వ మంత్రం, విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. వెరీ ఇంపార్టెంట్ నోట్ అని రాసుకోండి. నోట్ అంటే ఏమిటి, జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయం అని అర్థం. పరిపశ్యంతి అన్నప్పుడు శంకరాచార్యులు వారు రాస్తారు, విజ్ఞానేన, తద్విజ్ఞానేన అని ఉంది ముందు మంత్రంలో, 8వ మంత్రంలో. ఆ విజ్ఞానేన అంటే ఏమిటంటే శాస్త్ర ఆచార్య ఉపదేశ విజ్ఞానేన. ఏమిటండి స్వామిని అన్ని క్లాజులు పెడతారు మీరు అక్కడక్కడ, ఏదో ధారాళంగా చెప్తూ పోతూ మధ్యలో గురువు శిష్యుడు అనగానే సాధన చతుష్టయ సంబంధం అంటారు. ఏదో అర్థమవుతుంది అనుకుంటాం, టక్కన ఏదో మళ్ళీ భయం వేస్తుంది, అర్థమవుతున్నదా లేదా అనిపిస్తుంది అప్పుడప్పుడు అన్నారు. దీస్ ఆర్ ఆల్ లైక్ అలర్ట్ సిగ్నల్స్ అన్నమాట. విజ్ఞానేనంటే జ్ఞానం ద్వారా అన్నారు. శంకరాచార్య వారు ఏం చెప్తున్నారు, ఎటువంటి జ్ఞానం, శాస్త్ర గురు ఉపదేశం అన్నారు. ఏ గురువైతే శాస్త్రాన్ని నీకు బోధిస్తాడో ఆ ఉపదేశం ద్వారా, ఉపదేశం అంటే మంత్ర ఉపదేశం కాదండి, కనీసం 6 సంవత్సరాలు, కనీసం మినిమం 6 years మ్యాక్సిమం. ఇఫ్ యు ఆర్ ఉత్తమ అధికారి 6 years నాట్ నెసెసరీ ఎట్ ఆల్. అధికార సంపన్నుడిని అయితే 6 సంవత్సరాలు కూడా అక్కర్లేదు. కనీసం అధికారం ఉంటే 6 సంవత్సరాల్లో అహం బ్రహ్మాస్మి అని చెప్పొచ్చు. అధికారం లేకపోతే కనీసం 10 సంవత్సరాలు. అది ఉపదేశం అంటే ఇక్కడ గురు శాస్త్ర ఉపదేశ ద్వారా ఏవ అని అర్థం. రాస్తారు పర్టికులర్గా. ఆనందగిరి భాష్యం రాస్తారు దీనికి, అంటే సబ్ కామెంటరీ అనమాట. శంకరాచార్యులు వారు రాసినటువంటి భాష్యానికి భాష్యం, సబ్ కామెంటరీ ఎలాబరేట్గా రాస్తారు. వారు శంకరాచార్యులు వారు చెప్పిన ఒక్కొక్క పదానికి ఏమిటి అర్థం అని చెప్పి ఆనందగిరి మహాస్వాములు వారు రాస్తారు. విశాలమైనటువంటి చాలా వండర్ఫుల్ భాష్యం. అదర్వైజ్ లేకపోతే క్లారిటీ రాదు మనకు. ఏమిటి ఆ ప్రయోజనం? ఎవరైతే గురువు దగ్గరికి వెళ్ళి శాస్త్రాన్ని చదువుతారో వాళ్ళకి
వాళ్ళ హృదయంలో ఈ ఆత్మని తెలుసుకుంటారు. ఏదైతే ప్రకాశిస్తున్నదో, దేని మూలంగా అయితే అన్ని పనులు జరుగుతున్నాయో, ఏమిటండి ఫలం? 6 సంవత్సరాల తర్వాత రిజల్ట్స్ వస్తాయండి. పేపర్లో రిజల్ట్స్ చూసుకుంటాం కదా, అలాగే ఇంత చదివిన తర్వాత మళ్ళీ మన రిజల్ట్స్ చూసుకోవాలి కదా, ఫలితాలు, పరీక్షా ఫలితాలు చెప్తున్నారు ఇక్కడ 9వ శ్లోకంలో మంత్రంలో. భిద్యతే హృదయ గ్రంథి, హృదయ గ్రంథి భిద్యతే, హృదయంలో ఉన్నటువంటి అవిద్యావాసనామయమైనటువంటి, హృదయం అంటే ఇక్కడ బుద్ధి చెప్పాం కదా ఇందాక. హృదయం అంటే హార్ట్, ఫిజికల్ హార్ట్ను హృదయం అంటారు. అందులో బుద్ధి, ఆ బుద్ధి అనేటువంటిది మనస్సు. వృత్తిలో ఆ అజ్ఞానం వృత్తి రూపంలో ఉంది. అజ్ఞానం వృత్తి రూపం. వృత్తి అంటే ఏమిటండి? ప్రొఫెషన్ కాదు. వృత్తి అంటే ఆలోచన. నేను ఈ శరీరం అనేటువంటిది అజ్ఞానం కదండి. అజ్ఞానం అది వృత్తి అంటాం, ఆలోచన అనమాట. ఆ ఆలోచననే వృత్తి అంటాం. ఆ వృత్తి హృదయంలో మనస్సులో చోటు చేసుకుంటుంది. ఆ అజ్ఞాన వృత్తి చోటులో జ్ఞాన వృత్తి, అఖండాకార వృత్తి చోటు చేసుకుంటుంది. ఎప్పుడు? వినంగా వినంగా వినంగా. అనగనగరాగమతిశయిల్లుచునుండు అంటారు చూసారా? వినగా 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 ఒక్క రోజుకి అవ్వా ఇప్పుడు కొంచెం అర్థం అవుతున్నట్లు అనిపిస్తుందండి స్వామిని. ఇప్పుడు నాకు ఇంకా బాగా కొంచెం అర్థం అవుతుంది. పర్వాలేదే, గాడిలో పడ్డావు అని అర్థం. గాడిలో పట్టడం అంటే తెలుసు కదా తెలుగు వాళ్ళకి. యు ఆర్ ఇన్ ద ట్రాక్ అని అర్థం. యు ఆర్ నాట్ అవుట్ ఆఫ్ ద ట్రాక్, యు ఆర్ ఇన్ ద ట్రాక్, యు ఆర్ ఆన్ ద ట్రాక్. ఓకే, ఏదో ఒకటి ఇంగ్లీష్ మాట్లాడితే ఇంకా తప్పులు అంటే ఆంద ఇంద ఎన్ని బట్టు పుట్టు అన్నీ ఒకటే ప్రొనౌన్సియేషన్, మీనింగ్స్ మారుతూ ఉంటాయి. తెలుగు భాషలందు తెలుగు భాష లెస్ అన్నప్పుడు తెలుగులోనే మాట్లాడుకున్నాం. ఓకే, అంటే అక్కడ ఇంగ్లీష్లో క్లాసులు చెప్పి అప్పుడప్పుడు ఇంగ్లీష్ పదాలు వస్తుంటాయి. ఏమనుకోవాకండి, ఏమిటి స్వామిని ఇంగ్లీష్ పదాలు వాడుతున్నారని. ఆ యొక్క ఆత్మస్వరూపం తెలుసుకోవడం వల్ల గురుముఖంగా మనలో ఉన్నటువంటి గ్రంథి, హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానం అనే గ్రంథి అంటే మూడి అండి. ఈ ఆత్మని కామెంటేటర్ రాస్తారు, భాష్యగారు ఏమని రాస్తారంటే, ఈ ఆత్మని ఈ శరీరం మనస్సు అనే దాంతో ముడి వేసేసి అంటాం. వాసన అంటాం దాన్ని. గ్రంథి అంటే ముడి. ఎట్లాగైతే మంగళసూత్రం కట్టేటప్పుడు 3 ముళ్ళు వేస్తారు గట్టిగా. ఈ ముడి కూడా చాలా టైట్ అండి. ఈ అజ్ఞానం అనే ముడి హృదయ గ్రంథి. దానికి శంకరాచార్యులు వారు చెప్తారు, అవిద్యా వాసనామయ బుద్ధ్యాశ్రయ అని అర్థం. బుద్ధ్యాశ్రయ అంటే ఏమిటి? బుద్ధిలోని ఆశ్రయించున్నది ఏది? ఈ వాసన, ఈ అజ్ఞానం, హృదయ గ్రంథి. ఈ గ్రంథి భిద్యతే. భిద్యతే అంటే భేదించబడుతుంది, నాశనం చేయబడుతుంది, తొలగించబడుతుంది, నిర్మూలించబడుతుంది అన్నారు. ఆ మనస్సులో ఈ శరీరం, ప్రపంచం అంతా సత్యం, ఈ శరీరం సత్యం, ఈ మనస్సు సత్యం అనేటువంటి మిథ్యా జ్ఞానం ఏదైతే ఉందో, మిథ్యా జ్ఞానం అంటే అజ్ఞానం అని అర్థం. ఈ అజ్ఞానం ఏదైతే ఉందో దాని యొక్క ఆ ముడి అనేటువంటిది విడిపోతుంది. కట్టెలన్నీ, పుల్లలన్నీ ఒక తాడుతో కడతామండి, టైట్గా కడతాం. ఏదైనా ప్యాకెట్, మన పుస్తకాల ప్యాకెట్ విప్పాలండి ఎంత కష్టపడ్డాం చూసారా? టైట్గా కడతారు కదా. టైట్గా కట్టినప్పుడు విప్పడం కూడా కష్టమే. తెలివిగల వాడైతే ఏం చేస్తారు తెలుసా? అది విప్పడం కష్టమైనప్పుడు ఏం చేస్తారు తెలుసో? ఇంకొక తాడు తీసుకొచ్చి ఇంకొంచెం టైట్గా కడతాడు. టైట్గా కట్టినప్పుడు గట్టిగా కట్టేస్తాడు అనమాట. కట్టినప్పుడు ముందున్నటువంటి ముడి లూజ్ అవుతుంది. అర్థమవుతుందా? పుల్లల కట్టెని, పుల్లలు ఉన్నాయండి అందులో, అన్ని కట్టున్నాయి గట్టిగా. కట్టి చాలా రోజులైంది తర్వాత ఏమవుతుంది? ఆ ముడి గట్టి పడిపోతుంది, తీయడం కష్టం. అంటే కత్తిర పెట్టి కత్తిరించవచ్చు కదా అంటే అట్లా కత్తిరించకూడదు, ముడి విప్పాలి. కత్తెరలు అవి లేవండి, ముడి విప్పాలి.
ముడి విప్పాలంటే ఏం చేయాలి? ఇంకొక తాడు తీసుకొచ్చి ఇప్పుడున్న దానికంటే గట్టిగా ఇంకో ఆ తాడు వేసి కడితే ఈ ముందున్నటువంటి ముడి ఏదైతే ఉందో అది దాన్ని విప్పడానికి సాధ్యమవుతుంది. అవునా కాదా? ఎప్పుడైనా ఆలోచించారా? ఇది చేసి ఉంటారు మీరు కూడా. సాధ్యమవుతుంది. అదేవిధంగా ఈ అజ్ఞానం అనేటువంటి గ్రంథి ఏదైతే ఉందో అది పోవాలంటే దానికి విరుగుడు ఏమిటి అంటే జ్ఞానం అనేటువంటి వృత్తి మనసులో చోటు చేసుకోవాలి. విద్యతే, అప్పుడు అది నిర్మూలించబడుతుంది అని అర్థం. తర్వాత అదొక ప్రయోజనం. ఇంకొక ప్రయోజనం ఏంటి అంటే అజ్ఞానం పోతుంది అని అర్థం. అజ్ఞానం కారణంగా వచ్చే సంశయాలన్నీ పోతాయి. ఛిద్యంతే సర్వ సంశయాః. ఛిద్యంతే సర్వ సంశయాః. ఛిద్యంతే అంటే అన్నీ కూడా డిస్పెల్డ్ అంటారు, రిమూవ్ చేయబడతాయి, నిర్మూలించబడతాయి అని. ఛేదనం అనమాట. కట్ కట్ కట్, తలాక్ 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 అంటారు చూసారు 3 సార్లు వాళ్ళు. అట్లాగే మన అజ్ఞానానికి తలాక్ 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 అనమాట, నిర్మూలిస్తాం అనమాట. వాళ్ళు ఎందుకండి మధ్యలో అనవాకండి. మరి ఏం చేస్తాం, అలవాటు విన్న పదాలను కొంచెం వాడితే కొంచెం అర్థమవుతుందని, అంతేగాని వాటికి ప్రాధాన్యం లేదు. అవన్నీ గౌణం. ఏ ప్రయోగం ఏ ఎగ్జాంపుల్ చెప్పినా అది పట్టుకోవాకండి. మనకు విషయం ముఖ్యం కదా. పడవ దాటిన తర్వాత పడవను వదిలిపెడతాం, దాటిన తర్వాత పడవ దాటం కాదు, సముద్రం దాటిన తర్వాత, నది దాటిన తర్వాత. అదేవిధంగా ఛిద్యంతే సర్వ సంశయ, అన్ని సంశయాలు. ఈ శరీరం ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఈ సృష్టి ఏమిటి, ఈ భగవంతుడు ఏమిటి, ఈ జగత్ ఏమిటి, అసలు మా ఆవిడ నాకు ఎందుకు అర్థం కావట్లేదు ఇంతకాలంగా, ఈయన ఇంత 60 ఏళ్ళు అయిందండి పెళ్ళి అయిపోయి, ఇంకా ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హర్ నేచర్ అన్నారు. సంశయం ఉంది కదా. జ్ఞానం పొందితే సంశయం పోతుంది. అన్ని సంశయాలు పోతాయండి, దేనికి గురించి సంశయం అయినా సరే. అందుకే శాస్త్రానికి క్లాసుకు వస్తున్నప్పుడు స్టూడెంట్స్ చెప్తుంటారు, ఏమండి ఈ డౌట్స్తో వచ్చాను క్లాస్కి, అసలు నేను అడగకుండానే మీరే చెప్పేశారండి, నాకేమైనా తెలుసా ఏమిటి అంటే, స్వామిని మీకు మైండ్ రీడింగ్ కూడా తెలుసా అని అడుగుతారు చాలామంది. మైండ్ రీడింగ్ తెలియదు, ఏమీ తెలియదు. శాస్త్ర అడ్రస్ ఆల్ ద పీపుల్స్ డౌట్స్. అందరి హృదయాల్లో ఉన్నటువంటి సంశయాలన్నీ కూడా శాస్త్రంలో సమాధానం ఇవ్వబడినాయి. ఎప్పుడైతే ఆ గురువు ఆ శాస్త్రాన్ని చెప్తున్నారో మరి ఆ సమాధానాలు లభిస్తాయా, లభించవా? ఎప్పుడు లభిస్తాయండి? క్లాసుకు వస్తే, క్లాసుకు వచ్చి కూర్చొని వింటే 1 గంట సేపు, అప్పుడు ఛిద్యంతే సర్వ సంశయాః. ఏమండి అంతేనా, ఇంకేమైనా బెనిఫిట్ ఉందా అన్నాడు. ఇంకో బెనిఫిట్ ఉంది. సర్వ కర్మాణి క్షీయంతే. అన్ని కర్మలు కూడా, సంచిత కర్మ, ఆగామి కర్మ, జన్మల క్రిందట చేసినటువంటి కర్మలు కూడా క్షీణించిపోతాయి. సర్వకర్మాణి క్షీయంతే, ఏ కర్మను కూడా నిన్ను అంటవు అన్నారు. అది జ్ఞాన ఫలం. విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చ అస్య కర్మాణి, అస్య జీవస్య కర్మాణి క్షీయంతే. ఇంకా కర్మ క్షీణించినప్పుడు మళ్ళీ జనన మరణ ఉంటుందా? వ్యాధి జరాలు ఉంటాయా? ముసలితనం, రోగాలు ఉంటాయా? కాబట్టి ఏమిటి, ఈ శరీరంలో ఉన్నప్పుడే నేను ఆత్మని తెలుసుకున్న వాడికి ఈ యొక్క శరీరం యొక్క వృద్ధాప్యంతో బాధ ఉండదు, ఈ శరీరానికి వచ్చే మృత్యువుతో బాధ ఉండదు, జనం మరణం ఉండేటువంటి బాధ ఉండదు. ఎందుకంటే నేను జనన మరణ రహితుణ్ణి, ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకోగలుగుతాడు. ఎప్పుడండి? చదివినప్పుడు శ్రద్ధ క్షుణ్ణంగా చదవలసిన పద్ధతిలో చదివితే. నేను చదివానండి అనకూడదు. మా గురువుగారు ఎలా చెప్పారో అలా చదివాను, మా గురువుగారు ఎలా చదవాలని నన్ను కోరుకున్నారో నేను అలా చదివాను, వారు నేను ఎలా అర్థం చేసుకోవాలని కోరుకున్నారో నేను అలా అర్థం చేసుకున్నాను. అప్పుడు ఈ ఫలితాలన్నీ లభిస్తాయి. రిజల్ట్స్ ఇన్ ద నెక్స్ట్ వీక్ అను వచ్చే వారం చూస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.